హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళొక కొత్త ముచ్చటతో మీ ముందుకు వచ్చేసాను. మొన్న బుధవారం రోజున మా ఇంట్లో సమ్మక్క చేసుకున్నామండి, పెట్టుకున్నాము. మనకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క జాతర జరుగుతుంది కదా తెలంగాణలో. కానీ మనం ఇంట్లో మాత్రం ప్రతి సంవత్సరం మనం సమ్మక్కకు కానీ ఎల్లమ్మకు కానీ అన్ని దేవుళ్ళకు చేసుకుంటాము. అలాగే మొన్న బుధవారం పౌర్ణమి రోజు మా ఇంట్లో సమ్మక్కకు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కోసం నేను ఇది అప్లోడ్ చేశాను. తెలంగాణలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన జాతరలో మనకి ఫస్ట్ సమ్మక్క సారలమ్మ జాతరగా చెప్పుకోవచ్చు. దీని ప్రపంచంలోనే 2వ జాతరగా చెప్పుకుంటాము, మన మేడారం జాతర. అలాంటి జాతరగా మనకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటాము. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రతి సంవత్సరం కూడా మినీ జాతరగా కూడా ఇప్పుడు జరుపుకుంటున్నాము. ప్రస్తుతం మనకు మేడారంలో జరుగుతుంది మినీ సమ్మక్క జాతర. అలాగే మా ఇంటి దగ్గర మేము ప్రతి సంవత్సరం సమ్మక్కకు చేసుకుంటాము. అలాగే మొన్న బుధవారం రోజున చేసుకున్నాను, కానీ నాకు వీడియో అప్లోడ్ చేయడం కొంచెం టైం అడ్జస్ట్ కాక లేట్ అయిందండి. ఆ రోజు మేము బంగారం అంటే మనం బెల్లం దేన్నైతే ఉంటామో అమ్మవారికి ప్రతిరూపాలుగా పెట్టుకొని దాన్ని మనం బంగారంగా పిలుచుకుంటాము. ఆ బంగారము, కళ్ళు సాక, నాటుకోడి అవన్నీ పెట్టి మేము చేసుకోవడం జరిగింది సమ్మక్కకి. చూడండి ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం ఇంట్లో మేము ఇలాగే జరుపుకుంటాము. ఎల్లమ్మల పౌర్ణమికి ఎల్లమ్మకి కానీ, సమ్మక్కల పౌర్ణమికి సమ్మక్కకు కానీ ప్రతి దేవుణ్ణి మేము ఇలా కొలుసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ కామెంట్ వల్లనే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇంకేమైనా చేంజెస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీ విలువైన కామెంట్స్ నాకు కావాలి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ సో మచ్.